నమస్కారం. నమస్తే. నారా లోకేష్ గారి రెడ్ బుక్ ఎలా ఉంది? నిజంగా రెడ్ బుక్ ఉందా? ఇప్పుడు జరిగిన 2, 3 అరెస్టులు కూడా కేవలం రివెంజ్ కోసమే చేశారా? ఆయన గుట్కా వేసుకుని ఒక అతను తిరుగుతూ ఉండేవాడు. గత మొన్న కూడా గుట్కా ఊసాడు. అతను ఎవరైనా పేర్లు మర్చిపోతే చెప్తాను అంటున్నాడు. అన్నాడు అప్పుడు. ఇప్పుడేమో తన పేరు ఉందేమో అని కంగారు పడుతున్నాడు. అంటే కంగారు పట్టేలాగే ఉంది ఆ రెడ్ బుక్. ఖచ్చితంగా ఎవరైతే నోటికి అదుపు లేకుండా ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉందని దానికి అన్లిమిటెడ్గా ఒక పద్ధతి విధానం లేకుండా మాట్లాడినట్లకి ఖచ్చితంగా రాబోయే ప్రజలకు అలా ఉండకూడదని చూపించిన విధానం. వల్లభనేని గారు, వంశీ గారు, అలాగే ఇప్పుడు మనకి కృష్ణ గారు, వీళ్ళకి కేవలం రివెంజ్ కోసం అరెస్ట్ చేశారంటే ఎంతవరకు నిజమది? రివెంజ్ అంటే అది తెలుగుదేశం పార్టీ మీద చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చాలా డ్యామేజ్ చేశారు. అంటే వ్యక్తిగతంగా విమర్శ చేయడం అన్నది అది మనం పర్సనల్గా అంటే రాజకీయాల్లో అది హెల్దీ ఎన్విరాన్మెంట్ కాదు. ఫస్ట్ దాన్ని మనం ఆపాలి. అది ఆపడానికి ప్రభుత్వం అదే కారణం కాదు. వాళ్ళు ఏ తప్పు చేయకుండా చేయటానికి ఉండదు. వాళ్ళు ఏదో పొరపాటు చేస్తున్నారు. ఆ పొరపాటుని టెక్నికల్గా లీగల్గానే అరెస్ట్ చేస్తున్నారు. లీగల్గానే చేశారు. అది లీగల్గానే ఉంటాయి. అంటే కావాలని అరెస్ట్ చేపిస్తున్నారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 కూడా చూపిస్తాము, ఇదే ప్రభుత్వం కొనసాగుతుంటే ప్రజలు కూడా చూస్తున్నారు. ఇప్పుడున్న కూటమి అరాజక ప్రభుత్వం, అరాజ పాలన అని కూడా క్లియర్గా వినండి. నేను ఒక విషయం చెప్తాను. 2.0 అంటే ఒక 80స్లోని 90స్లో కొన్ని మూవీస్ వచ్చాయి మనకి. ఆ మూవీస్ ఎలా ఉండి అంటే ఫస్ట్ హీరో క్యారెక్టర్ని కానీ హీరోయిన్ క్యారెక్టర్ని కానీ అమ్మాయి క్యారెక్టర్ని ఆ ఇంట్లో వాళ్ళు ఏడిపించి బాగా ఫుట్బాల్ ఆడేసేవారు. ఆడేస్తే ప్రేక్షకులు అయ్యో పాపం అని చూసేవారు. సెకండ్ హాఫ్లో ఆ హీరో ఎవరినైతే ఏడిపించాడో అది ఇంకో క్యారెక్టర్ వచ్చి వేరే క్యారెక్టర్ వచ్చాక వాళ్ళు డబుల్ యాక్షన్ క్యారెక్టర్లు వచ్చాక వాళ్ళు ఫుట్బాల్ ఆడేసేవారు. ప్రేక్షకులందరూ క్లాప్స్ కొట్టేవారు. ఈవేళ రాష్ట్ర పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఎవరైతే వీళ్ళని ఏడిపించారో వాళ్ళందరికీ ఇప్పుడు తిరిగి క్లాప్స్ కొడుతున్నారు. వీళ్ళు రాష్ట్ర ప్రజలకి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంత మెజార్టీస్ వచ్చిన దానికి బిహైండ్ ది రీజన్ ఒకటి, వాళ్ళందరికీ విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడదా, వీళ్ళకి అడుపు లేకుండా వ్యవహరించారు వీళ్ళకి శిక్ష పడదా అని. అంటే ఇది రివెంజ్ అంటారా లేకపోతే సినిమాల్లో నేను చెప్పాను చూసారా దానికి సెకండ్ హాఫ్ ఇన్నింగ్స్లో ఉంటుంది. మళ్ళీ ఆ విలన్ మళ్ళీ వచ్చాడు అనుకోండి, ప్రేక్షకులు ఒప్పుకోరు. ప్రేక్షకులు విలన్ని నెగ్గాలని కోరుకోరు. హీరో రావాలి పాపం హీరోకి అన్యాయం జరిగిపోయింది అనుకుంటున్నారు. హీరో వచ్చేటప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు, నెక్స్ట్ మళ్ళీ ఇంకొండదు, ఇంకా విలన్ అక్కడితో క్లోజ్ ఈ 5 yearsలోని. నెక్స్ట్ ఎవరు రెడ్ బుక్ లో ఉన్న పేరు ఎవరిది అనుకోవచ్చు మీ అభిప్రాయంగా? అది తెలుగుదేశం లోకేష్ గారిని అడగాలి, లేకపోతే ఇంకా క్లియర్గా తెలియాలంటే వైసీపీ వాళ్ళని అడిగితే చాలా క్లియర్గా చెప్తారు. వాళ్ళందరూ బల్లల కింద దాక్కుంటున్నారు. ఇంట్లో బల్లల కింద ఇది దాక్కుంటున్నారు. గతంలో ఏమో జగన్మోహన్ రెడ్డికి భయపడి బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడేవారు. ఇప్పుడు బల్లల కింద దాక్కుంటున్నారు. ఆయన వాళ్ళ బాబాయ్ లాగా జరుగుతుందేమో అని భయపడేవారు. ఇప్పుడేమో వాళ్ళందరూ బల్లల కింద దాక్కుంటున్నారు. అది వైసీపీ వాళ్ళని అడిగితే బాగా చెప్తారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.